ఏమే మళ్ళీ ఈ పొద్దు కూర చేసి ఉండాలి, తీసుకుపో. పచ్చడి చేయలేదా? ఎప్పుడు పచ్చడి చేసినా మొహం అదోలో పెట్టుకొని సిందులు ఎత్తా ఉంటావు. ఈ పొద్దేంది కొత్తగా పచ్చడి అడుగుతా ఉండవు? చేసినావా లేదా? అట్టేలే, లోపల జాడీలో ఊరగాయ ఉంది, పట్టుకుపో. రే కర్రోడా, మంచి ముక్కేరా, ఇవాళ ఆట నాదేనా? ఏంది పచ్చడి అట్టా? అయినా నేను అడగలేదే. దీవాల కాడికి వెళ్తా ఉండా, పిలిచి అడుగుతావేమోనని. మరి నీకో? నాకు కూర ఉండదులే. అట్టగైతే నా కాడ మాంసం ముక్కుండదు, తింటావా? ఏందది? ఇదే పంది మాంసం. సి నాకొద్దు. ఇంతకు నీ పేరేందో? పేరు అడిగితే నవ్వుతా ఉండదేంద్రా? మర్చిపోయింటదన్నా. పేరు మర్చిపోవడం ఏంది? ఏందిరో మీ ఇద్దరి మధ్య ఏదో వ్యవహారం నడుస్తా ఉండదా? అట్ట ఏట్లేదా? నాటకాలు చేయదు కానీ ఇంకో మాట చెప్పహే. ముఠాల్ మొక్కతీరా. రే ఈరయ్యా, వచ్చే ఆదివారం యాట ఉండాది. ఆ కత్తులు బాగా మొద్దు బారిపోయి ఉండాయి. అవి బాగా నూరి సాన పెట్టమన్నాడు మీ అయ్యా. ముందుగల్లా పని చూడు. ఎప్పుడు నాకే చెప్తా ఉండవు? నాకేం పనులు ఉండవా ఏంది? నీకేం పనులున్నాయిరా, తాగి తొంగోడవా? మొగోడ నాక బోలెడన్ని పనులుంటాయి, అన్ని మీకు చెప్తారా? పోరా. కత్తులు మొన్నేమో పూర్తిపోయి మంది, ఇప్పుడేమో కత్తులు 100 మంది. దీన్ని ఏంది ఈరస్వామి ఈ మధ్య నీ చుట్టే తిరుగుతా ఉన్నాడట? ఆడో ఎర్రోడ్లేవే, నాకైతే అట్ట కనపట్లేదే. ఏందన్నా ఒక్క పిట్ట కూడా కాని రావట్లేదా? ఒక్క పెట్టేంద్రా, 2 పిట్టలు వస్తున్నాయి చూడు. అవునన్ను. ఎరా ఈ మధ్య దీని వ్యవహారం బాగా జోరుగా ఉండదా? మాటలు పట్టించుకోకే, రోజుకి సిక్కులేనిపోతా ఉండరు. ఇలా పెట్టోళ్ళే లేరా? ఈరిగాడితో ఊరవతలా తెగ సరసాలాడుతుండది. అవునరా, ఏం చేసినా అడగడానికి దీని అయ్యలేడు. దీని అమ్మ చూస్తే ఒట్టి ఎర్రబాగా, ఇంకా దీని వేషాలకి అడ్డా అదుపా. అన్నా ఆడో ఏం నచ్చిందో అన్నా, చూసిన దానికే తెలియాలి కదరా. కసా కసా భలేగుండది. కసా కసా కసా. మనుషులు మా ఎంటపడి ఏడిపిస్తాండారన్నా. నా దగ్గర రంగిని సొప్పుతో కొట్టిందన్నా, అయినా సిగ్గా సరం.
రాకల్లారా ఆ పిల్ల జోలికి వచ్చారంటనా? ఏంటి అట్ట కొట్టే వాళ్ళని? ఇట్టా నాయాల్ని కొట్టాలనా చంపాలనా? అయినా ఎందుకు కొట్టినావు? నన్ను ఏడిపించినారనా? ఏ నీకు తెలీదా ఏంది? తెలీదులే, చెప్పు. నాకిట్టమైన వాళ్ళని కట్టపెట్టి ఇట్టగా చేస్తా. ఏ నేనంటే అంత ఇట్టమా? ఇట్టం కాదు ప్రాణం. ఏ నేనంటే నీకు ఇట్టం లేదా ఏంది? ఉన్నది కానీ మరేందో చెప్పు. అది నన్ను మనవాడతావా? ఏందట్ట అడిగావు? నేను చూస్తేనేమో ఎడ్డిమట్టిగా ఉంటాను, నువ్వు చూడటానికి బారుగా బాగుంటావు. నిజంగానే నీకు ఇట్టమా అని. అయ్యో చూడు ఎట్ట తగిలిందో. నీకేమే చూడ్డానికి చక్కగా సందమాలాగుంటావు. నన్ను ఉడికించడానికి ఏదో అట్ట చెప్తావులే. నిజమే. ఇంతకి నీ పేరేంటో? మళ్ళీ మళ్ళా అన్నా ఆ మల్లి గురించి ఈరుగాడన్నా మమ్మల్ని కొట్టింది. ఏదో ఒకటి చేయాలన్నా. రేయ్ పైన ఏదో సపోర్ట్ అవుతా ఉండదు, వెళ్ళి చూడు. అట్నా? అన్నా పిల్లన్నా దాన్ని తీసుకుపోయి చీకటి గదులు వదలరా, ఎలుకలు బాగా ఎక్కువైపోయి ఉంటాయి. అట్నా? ఎవరా నువ్వు? రే గౌరీ, సూర్యుడు ఏడుంటాడ్రా? ఏమో నా చూడలేదా, పైన ఏదో వాసన వస్తా ఉంటదన్నా. ఎలుకలు సచ్చినట్టుండాయే, వెళ్ళి చూడుపో. అట్నా అన్నా? ఎట్టారా ఇప్పుడు? ఏం తోసట్లేదే. ఏడ్చేద్దామేరన్నా? రేయ్ ఈడ పనేం లేదు, రెడ్డి గారు పిలుస్తున్నారు, ఆడికి వెళ్ళండి. చెప్తుంటే ఒకరి మొక్కలు ఒకరు చూసుకుంటారేట్రా, మీకే చెప్పేది. ఆడికి వెళ్ళండి త్వరగా, డబ్బులు ఇస్తా లేరా, వెళ్ళండి. పదండ్రా వెళ్ళి చూద్దాం. అట్టాగే ఏందిరా? సరే సరే మేము వచ్చే వాళ్ళకి కూడుండేట్టు పో. శవం పైన ఉండాలి సార్. దండాలయ్య. ఎవర్రా మీరు? రెడ్డి గారి మిల్లు పనిచేస్తామయ్యా, ఈడ పనుండదని గుమాస్తా అనిపించినాడయ్యా. ఓ మీరేనా? పైన శవం ఉండదు, పోయి తీసుకురండి. అట్టగానే
రైట్రా ఆనా రాత్రంతా ఎలకలు బాగా పీకెత్తినట్టున్నాయి ఇన్ని, అందుకే శవం బాగా వాసన వస్తాండది. నా ఇంటేపు చూడ్డానికే ఈ ఊరి జనం భయపడతారే, అట్లాంటిది ఆడు నన్నే చంపాలని చూసుంటాడంటే వాడు ఖచ్చితంగా ఈ ఊరుడు కాదు. చూస్తుంటే వాడు మిమ్మల్ని చంపడానికి వచ్చి వీడినే ఇంతలా చంపాడంటే ఖచ్చితంగా చెప్తున్నాను, వాడు మీ మీద చాలా పగతో ఉన్నాడు రెడ్డి గారు. ఈ శవాన్ని తీసేయండిరా. మీరేం ఆలోచించకండి రెడ్డి గారు, వాడు ఎవడైనా సరే వదిలే సమస్య లేదు. వాడి సావు మాత్రం మీ చేతుల్లోనే. రే కర్రోడా, మేము పోతా ఉన్నాం కానీ గుమాస్తా దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని మనం ఉండే చోటుకు సారా అటుకొచ్చాయి. అట్నే అన్నా. ఎంతసేపు రావడానికి? ఎవరు చూడకుండా రావాలి కదరన్నా. ఇటీ ఆడు సరే గాని ఈడు చూడు, రెడ్డిని చూస్తేనే పోసుకుంటాడు. ఈడు రెడ్డిని చంపడానికి మనకు తోడు. తొందరగానే అయినా నువ్వేంద్రా రెడ్డిని చంపుతానని ఆడిని చంపొచ్చినావు. ఆడు ఇప్పుడు ఇంకా జాగ్రత్త పడిపోడు, చంపడం కష్టం అయిపోతలా. నిజమేరా, మన పైన అనుమానం వచ్చిందో ఇంకంతే, అంతసేత జాగ్రత్తగా ఉండాలా. అప్పుడు దాకా బతుకుండాలి కదరా. ఆ పోలీసులతో కూడా జాగ్రత్తగా ఉండాలి నువ్వు. ఏం గవర్రాజు, జైలు నుండి ఏదైనా రావడం? అవునయ్యా. ఏం కుంటుతా ఉండవు? జైలు నుంచి వచ్చేటప్పుడు కాలి మీద బండపడి ఉండదులే. బాగా సితికినట్టుండదే. సర్లే కానీ ఏం తిట్ట వచ్చినావు? డబ్బులు కావాల్సి వచ్చి రెడ్డి గారిని అడిగితే ఇక్కడ తీసుకోమన్నాడు. అవునా, తీసుకో. ఎడ చూశాను నిన్నే. ఆసుపత్రిలో చూపించుకో. అట్నే చూపిస్తున్నాయా? పొలిమేరు గ్రామ ప్రజలకు నమస్కారం. ఇందు మూలంగా 50 మంది ప్రజలకు తెలియదు. అయ్యగారు వచ్చారు. దండాలయ. ఆ ప్రకారంబుగా సీతాదేవిని అపహరించినది రావణుడిని గుర్తించి గ్రహించిన హనుమంతుడు ఆ సందేశాన్ని శ్రీరామచంద్రుడికి చెప్పగా కోపోద్రిక్తుడైన శ్రీరామచంద్రుడు ఆ రాక్షస రావణుని సంహరించడానికి యుద్ధానికి బయలుదేరినాడు. నాయన సమరంలో ఉన్న అశ్వమేధమై బయలుదేరినాడే, సమరంలో ఉన్న అశ్వమేధమై బయలుదేరినాడే. ఎవడ్రా నువ్వు? నేనెవరో చెప్తా గానీ ముందు నేను అడిగింది చెప్పు. ఎవడ్రా నువ్వు? నా కొంపగా వచ్చి నన్నే దబాయిస్తాడు. ఇందులో ఉండేది ఎవరో చెప్పు. అది నేనే. అది తెలిసే వచ్చా కానీ ఈడెవరో చెప్పు. ఈడికి రెడ్డికి సంబంధం ఏంది? ఆడు రెడ్డి కుడిభుజమయ్యా. అయినా రెడ్డి అని ఎప్పుడో చంపేసినాడు కదా. ఎందుకు రెడ్డి అన్నట్టు చంపినాడు చెప్పు. అసలు ఏం జరిగిందంటే అయ్యా, రే ఈరాసామే, అయ్యా రెడ్డి గారి మనుషులు ఎవరో చంపినారంట. పనులుంటాయి. ఏంటండయ్యా, మేము పని చేయడానిక వచ్చింది? వాళ్ళ సవాలు వీళ్ళ సవాలు మోయడానిక ఏంది? అయినా అన్ని మాకే చెప్తారు. ఏందిరా నోరులేస్తా ఉండదు, చెప్పిన పని చెయ్యాలా? శవమేగా, మోస్తే తప్పే ఉండదురా. పదండి. చాలే బయలుదేరండి. రారా. సరే పో.
ఈ పొద్దు కూర ఎటు చేయలేదు కానీ ఈ పచ్చడి ఎట్టుకెళ్ళు. పచ్చడి నాకు ఎట్టో ఉండదని తెలుసుగా, ఇంకో పాలు ఎందుకు చేసినావు? రోజు కూర తినాలంటే ఎట్లా చెప్పు? మనం ఏమన్నా ఉన్నోళ్ళవా ఏంది? ఏదైనా అట్టుకెళ్ళాలి. అట్నేలే, ఎన్నిసార్లు అడిగినా అదే చెప్తుంటావు. అంత నిట్టమే. యారా యాడికి పొద్దుగానే పోతా ఉండవు? ఊరి మీద బాలాదూరు తిరిగేదానికా? యాడికి లేదు, వస్తా ఉండు. ఆ పందులు కుడితి పోసి యాడికైనా ఏగు. రాత్రి నుంచి అట్టే ఉండాయి అవి. చెప్తే గాని చేసేది నీ పన్ను నాకే చెప్తుంటారు. దీని తల పగల కొట్టాలి కొండతో. ఈయనేం చేస్తుంటాడు? పొద్దుగల పాటలు తింటాడా? ఏమైందిరా? నీళ్ళు కొడుతున్నావా? తెప్పరాజు పనికి పోతురాజు. ఇంత కట్టపడుతుంటే నీకు పాటలు కావాలా? నేనేం చేశానురా? ఏంది మా ఈరోజు ఈడ అని చెప్తే నా మీద పడుతున్నాడా? అన్నట్టు చేసింది నువ్వు కాదు. ఇది చెప్పడానికి వచ్చినా ఏంది? నేను పడితే నీకు నవ్వులాటగా ఉండదా ఏంది? అయినా గొర్రెల్ని దారికి అడ్డంగా దొరకపోతున్నావు. వచ్చేవాళ్ళు పడిపోవాలా? ఆయన సైకిల్ తొక్కేటప్పుడు దిక్కులు ఎవరు చూడమన్నారు? అసలే గొర్రెలు బెదిరిపోతాను. వచ్చేటప్పుడు ముందు చూసుకొని పోవాలా? ఆహా, అయినా మీ అయ్య చెప్పినాడా ఏంది దారికి అడ్డంగా పొమ్మని? నీకు మీ అయ్య చెప్పినాడా ఏంది దిక్కులు చూస్తా పొమ్మని? దీన్ని అయినా ఇప్పుడు ఆ పిల్లతో గొడవ పెట్టుకుంటావా ఏంది? పదహా ఎల్లెల్లు. ఏంద్రా బండగా అట్ట వస్తున్నాడు? చూస్తుంటే జరిగినట్టున్నదే. ఏంద్రా? సరిగా చెప్పా. వదిలే, ఇందాక దాకేమో అది, ఇప్పుడేమో నువ్వు. ఏందిరా మాకు ఈ కర్మ? నీకేమో అర్థమైందిరా? ఓరి బండ నాయాలా, దీనికోసం అంటారా ఇంత రచ్చ చేసింది? కంగారు పడిపోయింది కదరా. వీడి పనులన్నీ ఎట్నే ఉంటారా? బీడీరా, బుర్ర వేడెక్కిపోయింది. కాల్చి నిచ్చావేంద్రా? వేరా సారా పక్కడ కొట్టాడ్రా వాణ్ణి. నన్ను అంత పుణ్యానికే ఇంకా పాలు కనిపిస్తే సంపేస్తా అన్నాడ్రా. వదపారా? ఎక్కడున్నాడు రాడు? రే పోలయా, రే పోలయా, నీ అయ్యా సైకిల్ ఇవ్వడానికి 2 సీసాలు సారా కావాలరా నీకు? నా మళ్ళీ, నా ముద్దుల మళ్ళీ సీతాకొక్క శిలక అదిరిందే నీ నరక. మళ్ళీ ఓ మళ్ళీ నీకెట్టవని రాని రంగు సిరి తెచ్చాను. అబ్బా మళ్ళీ రేయ్, ఊర్లో ఏందో అయిందంటరా? ఏందబ్బా పొద్దు పొద్దున్న ఆడుకోబోతా ఉండారే? ఏమై ఉంటది? ఓరి ఎదవన్నారు ఎదవా. యాడ పండుకునేది కూడా తెలవదంట్రా? పేకల దాకా తాగి రావడం, యాడ పడితే ఆడ పడిపోవడం మనిషి అంట్రా? ఆ మాత్రం కూడా తెలియలే? అవును, ఈ మధ్యన ఎవరో పిల్లతో కలిసి తిరగతా ఉండవంట. ఎవరు రాది? రే ఏడకరా పోతా ఉండవా?